హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రిలేటెడ్గా ఎన్విరాన్మెంట్ ఎంసీక్యూస్ ఆన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ పార్ట్ 2 దీంతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా? వీడియోని అయితే మీరు లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉందని చెప్పి స్కిప్ అయితే చేసేకండి, కంటిన్యూస్గా చూడండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్ సెలెక్టెడ్ స్పీసీస్? Reproduce quickly, parental care, a low survival rate of progenies, produce a large number of progenies. And the answer is parental care. మనం దీనికోసం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఈ క్వశ్చన్ కోసం అసలు ఆర్ సెలెక్టెడ్ స్పీసీస్ అంటే ఏంటి? ఆర్ సెలెక్టెడ్ స్పీసీస్ అంటే మనకి చిన్నగా ఉంటాయి, అది కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. అవి ఎక్కడ బ్రతుకుతాయి అంటే మనకి అన్స్టేబుల్ ఎన్విరాన్మెంట్లో బ్రతుకుతాయి అన్నమాట. ఈ ఆర్ సెలెక్టెడ్ స్పీసీస్ అనేవి లార్జ్ నెంబర్ ఆఫ్ ఆస్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆస్ప్రింగ్స్ అంటే పిల్లలు అనమాట, చిల్డ్రన్. వాటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ మనం ఆర్ సెలెక్టెడ్ స్పీసీస్ని మీకు కూడా ఫోటో కూడా ఇచ్చాను నేను. అక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్యాక్టీరియా ఉంది, బీస్ ఉన్నాయి. అవేమి ఒకదాన్ని కనేసి వదిలేయి కదా, నెంబర్ ఆఫ్ స్పీసీస్ని అయితే కనడం జరుగుతుంది. అవి లార్జ్ నెంబర్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టైప్ స్పీసీస్ చూసుకుంటే కేట్ సెలెక్టెడ్ స్పీసీస్. ఇది ఆర్ సెలెక్టెడ్ స్పీసీస్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. అక్కడ మనకి స్మాల్ స్పీసీస్ చూస్తాం, ఇక్కడ లార్జ్ సైజ్లో ఉంటాయి. అంతేకాకుండా ఇవి స్లోగా గ్రో అవుతాయి. అక్కడ మనం స్మాల్ స్పీసీస్ ఎక్కువగా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, ఇక్కడ స్లోగా. అక్కడ అన్స్టేబుల్, ఇక్కడ స్టేబుల్ ఎన్విరాన్మెంట్లో నివసిస్తాయి అన్నమాట. ఇవి చాలా తక్కువ ఆస్ప్రింగ్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్యూమన్స్ ఉన్నారు. హ్యూమన్స్ బీస్ లాగా బోల్డ్ మందిని కనేవి కదా. ఫిషెస్ చూసారా, ఫిషెస్ కొన్ని ల్యాక్స్ థౌజండ్స్ అన్ని గుడ్లు అయితే వాటి కడుపులో ఉంటాయి. అంతమందిని హ్యూమన్స్ అయితే కనలేరు. ఇంకా ఎలిఫెంట్ చూసుకుంటే మనకి ఎలిఫెంట్ కూడా ఎక్కువ మందిని కనలేదు. షార్క్ అలాగా కొన్ని మాత్రం మనకి కే సెలెక్టెడ్ స్పీసీస్ అవుతాయి. అవి ఏంటంటే మనకి చాలా తక్కువ ఆస్ప్రింగ్స్ ప్రొడ్యూస్ చేసేదాన్ని కే సెలెక్టెడ్ స్పీసీస్ అంటారు. ఎక్కువ ఆస్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని ఆర్ సెలెక్టెడ్ స్పీసీస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పాపులేషన్? నాటాలిటీ, మోర్టాలిటీ, స్ట్రాటిఫికేషన్, సెక్స్ రేషియో. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ ఈజ్ స్ట్రాటిఫికేషన్. మీరు నేను ఇస్తున్న క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే నేర్చుకోవడం కాదండి, ఇక్కడ ఆప్షన్స్ ప్రతిదీ ఏంటనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జామ్కి అయితే యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్లో నాటాలిటీ అని ఉంది. నాటాలిటీ అంటే ఏంటండి? నాటాలిటీ అంటే మనకి బర్త్ రేట్ అని డినోట్ చేస్తుంది. నెక్స్ట్ మోర్టాలిటీ. మోర్టాలిటీ అంటే మనకి డెత్ రేట్, ఎంతమంది చనిపోయారనే దాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రాటిఫికేషన్. స్ట్రాటిఫికేషన్ వచ్చేసి మనకి క్లాసిఫికేషన్, డివిజన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అంటే ఏంటండి? ద పాపులేషన్ అంటే ద నెంబర్ ఆఫ్ మేల్స్ టు ఫీమేల్ పాపులేషన్, ఎంతమంది ఉన్నారని చెప్పేసి కంపారిజన్. ఒక 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని చెప్పేసి చెక్ చేసేదాన్ని సెక్స్ రేషియో అంటారు. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడిగారు? వాట్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పాపులేషన్ అన్నాడు. నాటాలిటీ పాపులేషన్ డినోట్ చేస్తుంది, ఎందుకంటే బర్త్ రేట్ చెప్తుంది. మోర్టాలిటీ డెత్ రేట్ చెప్తుంది. స్ట్రాటిఫికేషన్ క్లాసిఫికేషన్ చెప్తుంది. సెక్స్ రేషియో వచ్చేసి మనకి పాపులేషన్కి రిలేటెడే చెప్తుంది, మేల్కి ఫిమేల్ ఎంత ఉన్నారని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మనకి కానిది ఏంటంటే స్ట్రాటిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లింకాన్ ఇండెక్స్ మెజర్స్ పాపులేషన్ మోర్టాలిటీ రేట్, పాపులేషన్ నాటాలిటీ రేట్, పాపులేషన్ సైజ్, పాపులేషన్ డెన్సిటీ. ఆన్సర్ వచ్చేసి పాపులేషన్ సైజ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, allelopathy refers to inhibition of growth of one species by another by the production of toxins, inhibition of sporulation of pathogen by the host, altering the reproductive cycle of one organism by another, inhibition of growth of one species by another by preventing reproduction. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి ఇన్హిబిషన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ వన్ స్పీసీస్ బై అనదర్ బై ద ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిన్స్. ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటంటే, ఎల్లోపతి అంటే ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా డోనార్ ప్లాంట్. ఇక్కడ డోనార్ ప్లాంట్ చూసారా ఎంత గ్రీన్గా ఉందో? ఆ డోనార్ ప్లాంట్ అనేది దాని నుంచి కొన్ని
టాక్సిన్స్ అనేవి తయారవుతాయి. దాని ఇంపాక్ట్ అనేది దాని పక్కన ఉన్న ప్లాంట్స్ మీద అయితే పడుతుంది. ఆ పక్కనున్న నైబరింగ్ ప్లాంట్స్నే రిసీవర్ ప్లాంట్స్ అని అంటాం. ఆ రిసీవర్ ప్లాంట్ అనే గ్రోత్ ఈ ప్లాంట్ డోనర్ ఏదైతే ఈ టాక్సిన్స్ రిలీజ్ చేస్తుందో ఆ డోనర్ ప్లాంట్ వల్ల ఎఫెక్ట్ అయితే జరుగుతుంది. ఈ ఫెనోమినానే మనం ఎలలోపతి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. The ratio between energy flow at different points in food chain is known as ecological capacity, ecological efficiency, ecological assimilation, ecological potential. ఆన్సర్ వచ్చి ఎకలాజికల్ ఎఫిషియన్సీ. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా ఎనర్జీ పిరమిడ్. మనం దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ నుంచి మనకి లాస్ట్ టెరిషరీ కన్స్యూమర్కి వెళ్ళేటప్పటికి ఎనర్జీ అనేది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. Next question. The ability of population to increase under ideal environmental conditions is called natality, carrying capacity, biotic potential, absolute natality. మనకి ఆన్సర్ వచ్చేసి బయోటిక్ పొటెన్షియల్. అసలు బయోటిక్ పొటెన్షియల్ అంటే ఏంటో చూద్దాం. బయోటిక్ పొటెన్షియల్ ఈజ్ ద పొటెన్షియల్ గ్రోత్ ఆఫ్ ఏ పాపులేషన్ ఆఫ్ లివింగ్ థింగ్స్ దట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇఫ్ ఇట్ వర్ లివింగ్ అండర్ ఐడియల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఈ క్వశ్చన్లో మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఎబిలిటీ ఆఫ్ పాపులేషన్ టు ఇంక్రీజ్ అని అంటున్నారు, ఖచ్చితంగా బయోటిక్ పొటెన్షియల్ ఎందుకు అవుతుంది? నటాలిటీ కూడా అవ్వచ్చు కదా, అది కూడా బర్త్ రేటే కదా, క్యారీయింగ్ కెపాసిటీ కూడా అవ్వచ్చు కదా, పిల్లల్ని క్యారీ చేయడమే కదా, అబ్సల్యూట్ నటాలిటీ కూడా అవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను స్పెసిఫిక్గా బయోటిక్ పొటెన్షియల్ అని ఎందుకు అంటున్నానంటే మనకి స్పెసిఫిక్గా ఐడియల్ ఎన్విరాన్మెంట్ అంటే ఐడియల్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి బయోటిక్ పొటెన్షియల్లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్వశ్చన్లో కూడా చూస్తే అండర్ ఐడియల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అని ఉన్నాయి. అసలు ఐడియల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అని అర్థం. దానికి మనకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యేది బయోటిక్ పొటెన్షియల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎకోసిస్టమ్ ద ఎనర్జీ ఫ్లో ఈజ్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్, always bidirectional, in any direction, always down directional. ఆన్సర్ వచ్చేసి ఆల్వేస్ యూనిడైరెక్షనల్. ఇక్కడ మనం పిక్చర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సన్ నుంచి మనకి ఎనర్జీ ప్రొడ్యూసర్స్కి వెళ్తుంది, అంటే ప్లాంట్స్కి వెళ్తుంది. ఆ ప్లాంట్ నుంచి మనకి ఇక్కడ షీప్కి వెళ్ళింది హెర్బివోర్, ఆ హెర్బివోర్ నుంచి కార్నివోర్ లయన్కి అయితే వెళ్ళింది. ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా సరే ఎనర్జీ అనేది ఫ్రంట్ ఫార్వర్డ్ మూవ్ అవుతుంది, బ్యాక్వర్డ్ రివర్స్ అయితే అవ్వట్లేదు. ప్రొడ్యూసర్స్ నుంచి హెర్బివోర్కి ఎనర్జీ వచ్చింది, కానీ హెర్బివోర్ నుంచి ప్రొడ్యూసర్కి ఎనర్జీ అయితే రావలేదు కదా. మీరు అక్కడ కరెక్ట్గా చూస్తే రివర్స్ అయితే అవ్వట్లేదు. ఎప్పుడు కూడా ఎనర్జీ మనకి ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్తుంది, అంటే యూనిడైరెక్షనల్, రివర్స్ అవ్వదు. అందుకని చెప్పి దీనికైతే ఆన్సర్ మనకి ద ఎనర్జీ ఫ్లో ఈజ్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ థర్మల్ స్ట్రాటిఫికేషన్ ద మిడిల్ రీజియన్ విచ్ షోస్ వర్టికల్ టెంపరేచర్ చేంజ్ ఈజ్ కాల్డ్ మీసోలిమ్నియన్, ఎపిలిమ్నియన్, మెటాలిమ్నియన్, హైపోలిమ్నియన్. ఆన్సర్ వచ్చేసి మెటాలిమ్నియన్. మనకి ఇక్కడ థర్మల్ స్ట్రాటిఫికేషన్ వచ్చేసి మనం లేక్లో చూద్దాం. థర్మల్ స్ట్రాటిఫికేషన్ లేక్లో మనకి 3 కేటగిరీస్కి అయితే డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఎపిలెమ్నియన్, సెకండ్ మెటాలెమ్నియన్, థర్డ్ హైపోలెమ్నియన్. మనకి ఎపిలెమ్నియన్ అనేది కొంచెం హీట్ ఉన్న ఏరియా అనమాట, ఎందుకంటే టాప్ లేయర్ కాబట్టి అక్కడ వెల్ మిక్స్డ్ వాటర్ అయితే ఉంటుంది. మెటాలెమ్నియన్ వచ్చేసి మనకి మిడిల్ లేయర్, ఇక్కడ మనకి కొంచెం ట్రాన్సిషన్ స్టేజ్ అంటారు, హీట్ నుంచి కోల్డ్గా మారే స్టేజ్ ఇది. ఇంకా హైపోలెమ్నియన్ చూసుకుంటే ఇది బాటమ్ స్టేజ్, ఇది చాలా కూల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ అన్మిక్స్డ్ వాటర్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఆప్షన్స్లో అయితే మీసోలెమ్నియన్ ఒకటి డిస్కస్ చేసుకోలేదు. మీసోలెమ్నియన్ అంటే ఏంటో కాదండి, థర్మోక్లైన్ అని కూడా అనొచ్చు, మెటాలెమ్నియన్ అని కూడా అనొచ్చు, మిడిల్ లేయర్. ఆ మిడిల్ లేయర్ని మనకి మీసోలెమ్నియన్ అని కూడా అనొచ్చు. ఇది కూడా ట్రాన్సిషన్ జోనే. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ఎ నాన్ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. సూడోమోనాస్ ఎరుగినోసా, థియోబాసిలస్ డీనైట్రిఫికెన్స్, బ్యాసిలస్ రామోసస్. ఒకవేళ ప్రొనౌన్సియేషన్ రాంగ్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆన్సర్ వచ్చేసి బ్యాసిలస్ రామోసస్. అసలు డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే మనకి సాయిల్లో నైట్రేట్స్ ఉంటాయి కదండి, ఆ నైట్రేట్స్ని మనకి ఫ్రీ అట్మాస్ఫియర్ నైట్రోజన్ కింద కన్వర్ట్ చేస్తాయి ఈ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియావి. అదే దానికి ఆపోజిటే నాన్ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. దానికి ఎగ్జాంపుల్ బ్యాసిలస్ రామోసస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఈజ్ అ కే సెలెక్టెడ్ స్పీసీస్? ఆస్పర్గిలస్, హ్యూమన్, టెరాక్సకమ్, గ్రాస్. ఆన్సర్ ఈజ్
హ్యూమన్. నేను ఆల్రెడీ ముందు క్వశ్చన్లో మీకు చెప్పాను ఆర్ సెలెక్టెడ్ స్పీసీస్ అంటే ఏంటి, కే సెలెక్టెడ్ స్పీసీస్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆర్ సెలెక్టెడ్ స్పీసీస్ అంటే చిన్నగా ఉంటాయి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ పిల్లలను అయితే కంటాయి. అదే కే సెలెక్టెడ్ స్పీసీస్ అయితే మనకి పెద్ద సైజులో ఉంటాయి, తక్కువ నెంబర్ ఆఫ్ స్పీసీస్ని అయితే కంటాయి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లోని మనకి హ్యూమన్ అనేది ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ కింద నేను కే సెలెక్టెడ్ స్పీసీస్లో చెప్పేశాను. ఆన్సర్ ఈస్ హ్యూమన్. ఇంకొకటి మనం ఈజీగా అయితే క్యాన్సిల్ చేయొచ్చు. గ్రాస్ అనేది 1, 2 అయితే మొలవు కదా, చాలా నెంబర్ ఆఫ్ అయితే మొలుస్తాయి, అంతేకాకుండా చిన్నగా ఉంటాయి. ఇక్కడే మనం ఎలిమినేషన్ చేసి హ్యూమన్ అని చెప్పేయచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఇలాంటి సిరీస్ మీకు ఇంకా కావాలంటే నాకైతే కామెంట్ చేసేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది, నేను ఇలాంటి సిరీస్ ఇంకా కంటిన్యూ చేస్తాను. మర్చిపోకండి అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.